హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో వాక్కాయ పప్పు అండి. ఇవి మా విజయవాడలో అయితే వాక్కాయలు అంటారు, మరి మీ ఊళ్ళో అంటారో తెలియదు. ఇవి శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకొని అట్టు పెట్టుకోవాలి. ఈ అట్టు పెట్టుకున్నవి ఉప్పు, కారం, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ తరుక్కొని ఒక బౌల్లో వేసేసుకొని కుక్కర్లో పెట్టి వండేసుకుందాం. పప్పులు అలా చేసినప్పుడు కుక్కర్లో అడుగునంటండి పైన రైస్ పెట్టుకుంటే చాలా చక్కగా ఉడుకుతుందంటండి అడుగున పప్పు. ఇవి కూడా కొంచెం పెట్టి పెట్టాల్సింది, నేను బాక్స్లో పెట్టుకెళ్ళాను. దాన్ని ఇలా ఉడికిన దాన్ని ఇలా వేసుకొని మెదుపుకొని తాలింపు వేసుకుందాం. నా బాక్స్ రెడీ. వాక్కాయ పప్పు అయితే పుల్లగా చాలా కమ్మగా ఉందండి.